హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు దీనికి కారణాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి, ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది డీటెయిల్గా చెప్తాను. సో అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు, 1 ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాము, అయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ట్రీట్మెంట్ కోసం వస్తారు. సో వీళ్ళకి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఈ బేసిక్ టెస్ట్స్ ఏంటంటే, ఒక స్కాన్ అల్ట్రాసౌండ్ చేస్తాము, ఆడవాళ్ళకి ఒక అల్ట్రాసౌండ్, అండ్ మగవాళ్ళలో అయితే కణాల టెస్ట్, స్పర్మ్ టెస్ట్ ఒకటి, స్పర్మ్ అనాలిసిస్ అంటాము. సో ఈ టెస్ట్ చేస్తాము. ట్యూబ్స్ టెస్ట్, ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందా అని తెలుసుకోవడానికి ట్యూబల్ టెస్ట్ చేస్తాం. సో ఈ బేసిక్ టెస్ట్లో మనకి అల్ట్రాసౌండ్లో మనకి యూట్రస్ ఎలా ఉంది, గర్భాశయం ఎట్లా ఉంది, ఎగ్ పెరుగుతుందా లేదా, ఓవ్యులేషన్ అవుతుందా లేదా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అల్ట్రాసౌండ్ ద్వారా. ట్యూబల్ టెస్ట్ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. అండ్ స్పర్మ్ అనాలిసిస్ ద్వారా స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, కదలికలు ఎట్లా ఉన్నాయి, మార్ఫాలజీ అంటామంటే స్ట్రక్చర్, షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ నార్మల్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ బేసిక్ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం మనకు కనిపించినప్పుడు దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆల్మోస్ట్ 20-30% ఇన్ఫర్టైల్ పేషెంట్స్లో మనకి ఈ బేసిక్ టెస్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి, బట్ ప్రెగ్నెన్సీ అనేది రాదు. వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇంకా కాజ్ ఏంటి మనకి ఇన్ఫర్టిలిటీకి అనేది ఇంకా తెలియలేదు అని అర్థం. అది మనకి కాజ్ అనేది లేదు అని కాదు దాని అర్థము. ఇంకా కాజ్ అనేది డయాగ్నోస్ చేసుకోలేదు, బట్ దేర్ ఈస్ అ కాజ్ ఉంది ఇన్ఫర్టిలిటీకి. బికాస్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మనకి అన్నీ నార్మల్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎవిడెన్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రావడమే. ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, హెల్దీగా యూట్రస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, 9 months పెరిగి బేబీ లైఫ్ బర్త్ అయింది అన్నప్పుడే మనము అన్నీ నార్మల్గా ఉన్నట్టు. సో ఈ బేసిక్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోలేనివి చాలా ఉంటాయి, అన్నీ కూడా టెస్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది మాత్రమే మనకి ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేసినప్పుడు హెచ్ఎస్జీలో కానివ్వండి, ఎస్ఏఎస్లో కానివ్వండి, మనం ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. ట్యూబ్ ఫంక్షన్ ఉంటుంది. ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే చాలా మైక్రోస్కోపిక్, మైక్రోవిల్లై ఉంటాయి ట్యూబ్స్లో, చాలా థిన్గా ఉంటాయి ట్యూబ్స్. వీటి ఫంక్షన్ వచ్చేసి ఫర్టిలైజేషన్ చేయడం, అంటే ఎగ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారయ్యే పద్ధతిని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ప్రాసెస్ అనేది ట్యూబ్స్లో జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ జరగడానికి స్పర్మ్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలి గర్భాశయంలోంచి టువర్డ్స్ ఎగ్ సైడ్ ట్యూబ్లో ద్వారా స్పర్మ్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. తర్వాత ఎగ్ విడుదల అవగానే ట్యూబ్ అనేది ఎగ్ని తీసుకొని ఆ ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి టువర్డ్స్ స్పర్మ్ ట్యూబ్లో. సో ఈ ఫర్టిలైజేషన్ అయ్యాక ఇనీషియల్గా కొన్ని డేస్, అంటే ఈ ఎంబ్రియో యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యేంత వరకు ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అయిందో దానికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఎంబ్రియోని కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి యూట్రస్ సైడ్. సో ఇదంతా ట్యూబల్ ఫంక్షన్. ఈ ట్యూబల్ ఫంక్షన్ అనేది తెలుసుకోలేము, టెస్ట్ ఏది లేదు ట్యూబల్ ఫంక్షన్ తెలుసుకోవడానికి. తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్ క్వాలిటీ అనేది మనకి స్కాన్ ద్వారా తెలీదు. బికాస్ స్కాన్ చేసేది మనము చూసేది ఓన్లీ ఎగ్ చుట్టూ ఉన్న బ్యాగ్ మాత్రమే, అంటే ఫాలికల్ విల్ నాట్ సీ ఊసైట్. అందులో ఎగ్ బ్యాగ్ పెరుగుతుంది అన్నప్పుడు ఓకే, అప్రాక్సిమేట్గా అంటే ఇమాజినేషన్ దట్ ఎగ్ ఈస్ గ్రోయింగ్, ఎగ్ ఈజ్ ఓకే, ఎగ్ మెచ్యూర్ అయింది అని, ఒక 18 mm దాకా వచ్చింది ఫాలికల్ సైజ్ అంటే ఎగ్ మెచ్యూర్ అయింది అని మనం ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఎగ్ మెచ్యూరేషన్కి ఇచ్చి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయడం, లేదంటే ఐయుఐ అనేది ట్రై చేస్తాం. బట్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది మనకి మైక్రోస్కోప్ కింద చూసినప్పుడే తెలుస్తుంది. సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మనం ఎప్పుడైతే ఎగ్ బయటికి తీస్తామో అప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడే మనకి అందులో ఈ బ్యాగ్ అనేది యాస్పిరేట్ చేసి నీడిల్ ద్వారా మైక్రోస్కోప్ కింద చూడాలి.
అప్పుడే మనకి అందులో ఊసైట్ ఉందా లేదా, క్వాలిటీ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ బేసిక్ టెస్ట్లు ఏదైతే ఉందో, స్కాన్ కానివ్వండి, ట్యూబల్ టెస్ట్ కానివ్వండి, ఇందులో మనం కనుక్కోలేని కొన్ని కాజెస్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి. అట్లానే ఇంకో ఫ్యాక్టర్ వచ్చి సర్వైకల్ ఫ్యాక్టర్. ఈ సర్వైకల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, కొంతమంది ఆడవాళ్ళలో సర్వైకల్ మ్యూకస్ సెక్రెషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఇది మనకి స్పర్మ్కి అనుగుణంగా ఉండకపోవచ్చు. స్పర్మ్కి అనుకూలంగా లేకపోవడం వల్ల స్పర్మ్ అనేది యూట్రస్ దాకా వెళ్ళలేకపోవచ్చు. ఈ సర్వైకల్ మ్యూకస్ వల్ల, ఇందులో ఉండే యాంటీబాడీస్ కానివ్వండి, ఇతరత్ర మ్యూకాయిడ్ సెక్రెషన్స్ వల్ల స్పర్మ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, స్పర్మ్ వైబిలిటీ కానివ్వండి అనుకూలంగా లేకపోవచ్చు. సో ఈ సర్వైకల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా మనము ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తాం. సో ఇట్లా కాజ్ తెలియనప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ కపుల్స్కి? సో కాజ్ తెలియదు కాబట్టి ఇనీషియల్గా మనము, ఒకవేళ వీళ్ళ యంగ్ కపుల్ అనుకోండి, ఏజ్ తక్కువ ఉంది, లెస్ దెన్ 30 years ఉంది అన్నప్పుడు చిన్న మెథడ్స్ ద్వారా ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం. సో ఫస్ట్ స్టెప్ వచ్చి IUI చెప్తాము యంగ్ కపుల్కి, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో ఏం చేస్తాము, న్యాచురల్గా అయితే ఒక సైకిల్లో ఓన్లీ ఒక ఎగ్ పెరుగుతుంది ఆడవాళ్ళలో. ఒక సైకిల్లో 1 egg పెరిగి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇట్లా ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి వీళ్ళలో మేము ఒకటి కంటే ఎక్కువ ఎగ్స్ పెరగడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 2 eggs or 3 eggs గ్రో అయినప్పుడు ఛాన్సెస్ విల్ ఆటోమేటికలీ ఇంప్రూవ్. అంటే ఒకటి పెరిగినప్పుడు ఎంత ఛాన్స్ ఉంటుందో 2 పెరిగినప్పుడు ఛాన్సెస్ విల్ డబుల్. సో అందుకని మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, మోర్ దాన్ 1 egg పెరగడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్ శాంపుల్ తీసుకొని హస్బెండ్ది ప్రాసెస్ చేస్తాం ల్యాబ్లో ప్రాసెసింగ్లో సెంట్రిఫ్యూజ్ చేసి శాంపుల్ని, ఈ శాంపుల్ నుంచి పసల్స్, తర్వాత ఎపిథీలియల్ సెల్స్ ఏదైతే అవసరం లేదో, సెమినల్ ప్లాస్మా, ఇదంతా సెపరేట్ చేసి హైలీ మొటైల్ స్పర్మ్స్, మంచి క్వాలిటీ స్పర్మ్స్ సెపరేట్ చేసుకొని ఇందులో మొటిలిటీ ఇంక్రీజ్ చేయడానికి మీడియా యాడ్ చేసుకొని ఈ స్పర్మ్ శాంపుల్, ఈ మంచి క్వాలిటీ స్పర్మ్ శాంపుల్ ఒక చిన్న క్యాన్యులా క్యాథెటర్ ద్వారా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ డైరెక్ట్గా యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. సో స్పర్మ్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేస్తున్నాము, మోర్ దాన్ 1 egg రిలీజ్ అయ్యేలా చూసుకొని, అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్ని కూడా బైపాస్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 10 to 15% వరకు ఇంక్రీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఛాన్స్. సో ఇట్లా ఎన్నిసార్లు IUI చేసుకోవచ్చు అని అడుగుతారు. సో ఈ IUI పద్ధతి అనేది మ్యాక్సిమం 3 to 4 cycles చేసుకోవచ్చు. ఇఫ్ వేరే పారామీటర్స్ అన్నీ నార్మల్గా, వేరే ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి అన్నప్పుడు 3 to 4 cycles IUI ట్రై చేయొచ్చు. ఈ 3 to 4 cyclesలో కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కన్సీవ్. ప్రెగ్నెన్సీ IUIలో ఛాన్స్ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ సైకిల్ ఆర్ సెకండ్ సైకిల్లో కన్సీవ్ అయిపోతారు. 3 cyclesలో కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ. అంటే IUIలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 4 cycles తర్వాత తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి IUIలో చేసేది మనం ఎగ్ రిలీజ్ అవ్వదా లేదా చూసుకొని స్పర్మ్ని యూట్రస్లో పెట్టడం. సో ఎవ్రీ టైం రిపీట్ చేసుకోవడం వల్ల యూస్ ఉండదు. సో మ్యాక్సిమం ఛాన్సెస్ విల్ బీ 3 times లోపు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఆఫ్టర్ 3 cycles మళ్ళీ IUI చేసుకోవడం వల్ల యూస్ ఉండదు. బికాస్ స్పర్మ్ ఎగ్ కలవడంలో ప్రాబ్లం ఉంది అన్నట్టు 3 cyclesలో కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే. సో ఆఫ్టర్ IUI వాట్ విల్ బీ ద నెక్స్ట్ స్టెప్? తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? IUIలో ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి. సో అండ్ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇబ్బంది ఉంది కాబట్టి వీళ్ళలో IVF సజెస్ట్ చేస్తాం. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ ప్రాసెస్లో మనము ఎక్కువ ఎగ్స్ పెరగడానికి, అంటే ఆ మంత్లో అవైలబుల్గా ఉన్న ఎగ్స్ అన్నీ పెరగడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి, హార్మోనల్ ఇంజెక్షన్స్, అన్ని ఎగ్స్ రెడీగా ఉన్నప్పుడు అనెస్థీషియా ఇచ్చి చిన్న నీడిల్ ద్వారా బయటకు తీయడం జరుగుతుంది ఎగ్స్.
సో ఈ ఎగ్ క్వాలిటీ అనేది మైక్రోస్కోప్ కింద చెక్ చేసుకుంటాము. ఏదైతే మంచి క్వాలిటీ ఉంది ఎగ్స్ అందులోకి స్పర్మ్ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తే ఇక్సీ అంటాము దీన్ని. డైరెక్ట్గా స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తే. అదర్వైజ్ ఎగ్స్ అన్నీ ఒక డిష్లో పెట్టేసి స్పర్మ్ శాంపుల్ అనేది ఆ ఎగ్స్ చుట్టూ వదిలేసి స్పాంటేనియస్గా ఫర్టిలైజేషన్కి అలో చేస్తే దాన్ని ఐవీఎఫ్ అంటాము. డైరెక్ట్గా ఈచ్ స్పర్మ్ తీసుకొని మార్ఫలాజికల్గా సెలెక్ట్ చేసుకొని స్పర్మ్ ఈ మంచి క్వాలిటీ స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇక్సీ అంటాము. సో ఈ ఐవీఎఫ్ ద్వారా కానీ ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా కానీ ఎంబ్రియోని రెడీ చేసుకొని ఈ ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియో గ్రోత్ ఎట్లా ఉంది ల్యాబ్లో అనేది మానిటర్ చేసుకుంటాం. సో ఇది 3rd డే వరకు ఎలా ఉంది గ్రోత్, 5th డే వరకు బ్లాస్టోసిస్ట్ అంటాము, పెరుగుతుందా లేదా, సెల్స్ కావాల్సినట్టు ఉందా లేదా స్ట్రక్చర్, ఇవన్నీ చూసుకొని మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ డైరెక్ట్గా యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. యూట్రస్ లైనింగ్ అంతా ప్రిపేర్ చేసుకొని. సో దీన్ని ఐవీఎఫ్ అంటాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇనిషియల్గా చిన్న మెథడ్స్తో ఐయుఐ ద్వారా ట్రై చేయొచ్చు. ఐయుఐలో కన్సీవ్ అవ్వట్లేదు అంటే లాస్ట్ స్టెప్ విల్ బి ఐవీఎఫ్ ఇక్సీ. థ్యాంక్ యూ. ఇన్ఫర్టిలిటీ అనేది సమస్య, బట్ వీ హ్యావ్ సీన్ పేపర్లో, న్యూస్ పేపర్లో, ప్రింట్ మీడియా చాలామంది చూస్తుంటారు దట్ 40s, 50s చాలామంది ఈజీగా కన్సీవ్ అవుతున్నారు. సో మనం కన్సీవ్ కాలేమా అని.